సొసైటీ రిజిస్ట్రేషన్ ఫామ్ మాత్రమే ఉంది. అది తెలంగాణ డిస్టిక్లో చేయించాను 2006లో. ఆ తర్వాత నేను ఇక్కడ పట్టబడి వచ్చాను. అంటే ఎవరో తీసుకొచ్చారని తెలియకుండా, నీకు ఇక్కడ మంచి స్కూల్ ఉందిరా, నిన్ను పార్ట్నర్షిప్గా చేస్తాను అని. సరే అని చెప్పి నేను తెలియకుండానే వచ్చాను. ఎందుకు వచ్చాను నాకు తెలీదు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి కొన్ని రోజులు ఒక 4-5 మంత్స్ 4-5 నెలల స్కూల్లో కొనసాగాను. ఆ 4-5 నెలలు కొనసాగిన తర్వాత నాకు ఎలాంటి నాకు నచ్చలేదు. వాళ్ళ యొక్క డిసిప్లిన్, పిల్లల్ని చూసే విధానం అవి నచ్చలేదు. అందుకని నేను అక్కడి నుంచి విరమించుకొని వెళ్ళిపోవాలి అనుకున్నాను. ఆ సమయంలో చాలా మంది పేరెంట్స్, ఒక 20-30 మంది పేరెంట్స్ నాతో పాటు వచ్చి ఆ 4 మంత్స్లో నన్ను అక్కడ గమనించి, లేదు ఇక్కడ మీరు తప్పకుండా స్కూల్ నడపాలి, మీ ప్రజెన్స్లో పిల్లలు డిసిప్లిన్గా ఉన్నారు అని చెప్పారు. ఆ పేరెంట్స్ ముందుకు వచ్చి, మేము ఇంకా కొంతమంది పిల్లల్ని చేర్పిస్తాము మేడం, మీరు వెళ్ళొద్దన్నారు. సరే, అప్పటికి నాకేం తెలీదు, స్కూల్ పర్మిషన్ ఎలా తెచ్చుకోవాలో ఎట్లా ఉండాలో అవన్నీ తెలీదు. నాకేం తెలుసు అంటే స్కూల్ నడపాలి, ఎలాగైనా పిల్లల్ని బాగు చేయాలి, అది ఒక్కటే తెలుసు. అప్పుడు నేను కొంచెం బాధతో చెప్తున్నాను, నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం. ఇక్కడ ఈ ఊరు అసలు తెలియదు నాకు, బ్రిడ్జ్ దగ్గరే, అక్కడి నుంచి వినుకోండి వెళ్ళేదాన్ని, ఇటు లోపల అసలు తెలియదు. అప్పుడు సరే కొంతమంది చర్చి వాళ్ళు వీళ్ళు వచ్చి సరే చేశారు. అప్పుడు నేను ఈ ఫామ్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి అంటే, మీ అందరికి తెలుసు అంకాలయ్య ఫస్ట్ వార్డ్ స్కూల్లో ఒక సార్ ఉన్నారు, అక్కడ వినుకొండలో కలవాలంటక్క అన్నారు. అంటే సరే నేను ఫస్ట్ వార్డ్కి వెళ్ళాను. అంకిరెడ్డి సార్ అని ఎంబీఓగా ఉన్నారు అప్పుడు. ఆ అంకిరెడ్డి సారు ఏం చెప్పారంటే, సిఆర్పి గారు గోపి గారు ఉన్నారమ్మా, ఆయన ఒకసారి కలవండి అన్నారు. సరే ఆయన గెలిచినప్పుడు నాకు నర్సరావుపేట వెళ్ళండి, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు, ఆయన మీకు తప్పకుండా హెల్ప్ చేసి స్కూల్ విషయంలో మీకు పర్మిషన్ ఇప్పిస్తారని చెప్పారు. సరే నేను నేరుగా నర్సరావుపేట డిఓ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ మనకు వచ్చిన ఇప్పుడు గెస్ట్ కంప్యూటర్ మీద కూర్చున్నారు, లేదు కూర్చోలేదు, వేరే అబ్బాయి కూర్చున్నారు. ఎవరు కావాలి అంటే నాకు ఫయాజ్ గారు కావాలి అని చెప్పాను. అయితే కొంతసేపు కూర్చోండి వస్తారు మేడం అన్నారు. వచ్చిన తర్వాత చాలా సింపుల్గా, ఏం కావాలి మీకు మేడం చెప్పండి అన్నారు. అంటే నాకు ఇలా సంగతి, నాకంటే చాలా చిన్నోడని నేను కొంచెం అయ్యానే సంబోధిస్తాను, ఇలా సంగతి అయ్యా, ఇలా పలానా ప్లేస్లో నేను స్కూల్ పెట్టాలని ఉంది, నేను తెలియకుండా ఆ ప్రాంతానికి వచ్చాను, దానికి పర్మిషన్ కావాలి, మీ దగ్గర ఏముంది అంటే ఈ ఫామ్ ఒకటే ఉంది. అప్పుడు తను లిస్ట్ రాశారు, ఏమేమి తెచ్చుకోవాలి దీనికి సపోర్ట్, మీరు ఎలాంటి సర్టిఫికేట్స్ అన్ని తెచ్చుకోవాలి, మీ లోకల్లో పంచాయతీ, హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత ఇంకా అలాగా కొన్ని సర్టిఫికేట్స్, అప్పుడు ఫైర్ కూడా ఉండేది, ఇప్పుడైతే తీసేశారు. అవన్నీ తెచ్చుకుంటే నేను 1,15,000కి అమౌంట్ కూడా చెప్తున్నాను. ఇవన్నీ మీరు సమకూర్చుకోవడానికి ఇంత అవుతుంది, మీరు తెచ్చుకోండి నేను చేసిస్తాను అన్నారు. తప్పకుండా చేస్తాను మీకు మేడం, మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్నారు. అంటే ఓకే అని, ఓకే నా పని కంప్లీట్ అయింది అనుకుని వచ్చేసాను. తను అడిగిన అన్నీ ఇచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి పని, ప్రతి స్కూల్కి సంబంధించింది ఏది ఉన్నా సరే వెంటనే ఫోన్ కొట్టగానే ఓకే మేడం నేను చేస్తాను, మీకు ఎందుకు గమనండి, మీరు టెన్షన్ పడకండి అని చెప్తారు. తర్వాత తను చేసేది చాలా పెద్ద పని, అంటే చాలా చిన్నదే అనుకోవచ్చు. ఒక ఎంఈఓ సారు, ఒక డిఓ సారు అంటే వాళ్ళు చాలా ఆఫీసర్లు మా కింద, మా స్కూల్ కింద, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. కానీ వాళ్ళకు తెలియనటువంటి విషయాలు కూడా తనే ఉండి, ఆ సారే ఉండి మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అందుకని నేను చాలా ధైర్యంగా ఏంటంటే ఆ సార్ని చూసి ధైర్యంగా స్కూల్ నడిపిస్తూ ఉన్నాను, చెప్పాలి అంటే ఒక విధంగా.
సరే ఏ ప్రాబ్లం ఉన్నా మనకి తను చూసుకుంటారు, సార్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అని. చిన్న చిన్న వర్క్లు ఏమున్నా సరే, లాస్ట్ టైము పర్మిషన్ తీసుకోవాలి, రెన్యువల్ చేయాలి అంటే 30,000 ఒక 2 గంటల్లో కొట్టండి అన్నారు. 30,000 2 గంటలు వస్తాయా మీకు? అసలు ఏం చేయాలో మాకు అర్థం లేదు. కాసేపు ఎలాగో అలాగో ఇక్కడ అక్కడ 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 వాళ్ళని అడిగాను. ఎట్టకేలకి తను అనుకున్న టైంకి 30,000 ఇచ్చాను. అంటే మీలో చాలా మంది ఏమనుకుంటారంటే, మేడం గారు ఏదో స్కూలు ఒక అద్దెకి తీసుకొని ఇల్లు, ఆ అద్దెకి ఉంటా అలా స్కూల్ నడిపిస్తున్నారు, ఆమెకు వచ్చేయన్నీ ఆమెకే చెందుతాయి, మేము ఇచ్చినవి ఏవన్నీ అనుకుంటున్నారు మీరు. ఒక పర్మిషన్కి లక్షల్లో కావాలి. సో అవన్నీ బ్యాక్గ్రౌండ్ నేను చెప్పను, చాలాసార్లు మీకు చెప్పాను. సో కాబట్టి ఈ పని చేయడానికంతా మనకి మన పైన అధికారులు ప్రతి విషయానికి ఒప్పుకోవాలి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఆఫ్ డే స్కూల్స్ ఎప్పుడు పెట్టండి నేను, కానీ ఈ సంవత్సరం ఆఫ్ డే పెట్టాల్సి వచ్చింది. గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆర్డర్ ప్రకారం మనం వెళ్ళాలి. కాబట్టి ఈ పని తర్వాత ఇందులో నేను చాలా తక్కువ ఫీజులు తీసుకుంటున్నా అనే విషయం మీ అందరికీ తెలుసు. అదంతా కూడా ఆ విషయాలన్నీ కూడా ఎంత జాగ్రత్తగా చేస్తున్నాను అవి నాకు మాత్రం తెలుసు. సో ఈ సమయంలో నేను మీకు నిండా నమస్కారం చేస్తున్నాను ఫయాజ్ గారికి. తను ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. సార్ ఒక చిన్న సత్కారం. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ యూ. తర్వాత